మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, త్రిత్వం తర్వాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు మనము చూచినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 11, లూకాసు వార్త 15వ అధ్యాయం 1 నుండి 10. ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం స్థిరమైన విశ్వాసము. మూలవచనంగా పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. విశ్వాసమందు స్థిరులై. ప్రియమైన విశ్వాసులారా, దేవుని మహాకృప మనలను ప్రతి దినము ప్రతి వారము ఆయన వాక్యము ద్వారా బలపరుస్తూ ఉన్నది. ఈరోజు వాగ్దానాన్ని లేక పాఠ్యభాగాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను స్థిరపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే మనలను విశ్వాసములో స్థిరులుగా ఉండమని పిలుపునిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, నీ విశ్వాసం ఎక్కడుంది? భారతదేశము క్రీస్తు సువార్త వచ్చి 2000 సంవత్సరాలు గడిచి ప్రభువుని తెలుసుకున్న మన దేశంలో దేవుని యొక్క బిడ్డగా నీవును నీ విశ్వాసాన్ని ఏ విధంగా ప్రకటిస్తూ ఉన్నావు? నిన్నటి దినమున అనగా 2 రోజుల క్రితం జూలై 3వ తారీఖున మనము ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూచేలాగా భారత క్రైస్తవ దినమును జరుపుకున్నాం. సెయింట్ థామస్, పరిశుద్ధుడైన తోమా, ఆయన పరిచర్యను, ఆయన సేవా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. నిజమే, ఆయన చేసిన సేవ అద్భుతమైనది. భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే 42వ సంవత్సరంలోనే మన దేశానికి ఆయన వచ్చి క్రీస్తు శకము 52వ సంవత్సరంలో మన దేశానికి వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించి యేసుక్రీస్తు ప్రభు వారి ఆనవాలను ఆయన స్పష్టంగా మన దగ్గర ఉంచి క్రీస్తు కొరకు మన దేశంలోనే హతసాక్షి అయ్యాడు. అంత గొప్ప పరిచర్య ఆయన మన దేశంలో జరిగించినప్పుడు ఆయన చేసిన సేవా త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. యేసు ప్రభుల వారు తోమాను గురించి పలికిన మాటను మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండుము. అవిశ్వాసంతో ఉన్నాడు. నా దేవుని యొక్క ప్రక్కటెముకల్లో వేలు పెట్టి నేను చూస్తేనే గాని నమ్మను అని చెప్పినటువంటి ఆయన వేలుతో చూచి తాకిన తర్వాత ప్రభువుని నమ్మాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అన్నాడు. నిజమే ప్రియులారా, నా దేవా నా ప్రభువా అని ఆ రోజు పలికిన మాట ఆయనలో ఎంత విశ్వాసంని కలిగింపజేస్తుందో, విశ్వాసములో ఎంత అద్భుతమైన స్థిరత్వాన్ని కలిగి ముందుకు వెళ్ళాడో మనము చరిత్రలో చూస్తున్నాం. అదే సెయింట్ థామస్ మౌంట్ చెన్నైలో ఇప్పటికీ మనకు ఒక గొప్ప విలువైన నిదర్శనం. నిజమే కదా. ఈరోజు అటువంటి స్థిరమైన విశ్వాసాన్ని మరి నువ్వు కలిగి నీ తోటి వారికి, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉన్న ప్రజలకు నువ్వు చూపించగలుగుతున్నావా? చూపించాలి అని ప్రభువు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు అలా చూపించగలిగినప్పుడు, దేవుని విశ్వాసాన్ని స్థిరముగా నీవు కనబరచగలిగినప్పుడు నువ్వు దేవుని బిడ్డగా రూపాంతరం చెందుతావు. అప్పుడు నువ్వు ఎదిరించినప్పుడు అపవాది నీ యొద్ద నుండి పోతుంది. నీవు స్థిరులై ఉండి అప్పుడు ఆ అపవాదిని ఎదిరించాలి. ఎందుకంటే వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. జాగ్రత్త. మన చుట్టూ తిరిగేవాడు సామాన్యమైన వాడు కాదు. నిన్ను ఎప్పుడు శోధనలో పడేయాలి, నిన్ను ఎలా దేవునికి దూరపరచాలి,
సులువుగా చిక్కులు పెట్టే పాపము ఏమై ఉందో నీ చుట్టూ ఒక వలయాన్ని, ఒక భ్రమను తయారు చేసే అద్భుతమైన మాయగాడు. అటువంటి అపవాది తంత్రములో మనం పడకుండా క్రీస్తులో స్థిరముగా, విశ్వాసములో బలముగా ఉండాలంటే మనం ఏమి చేయాలో ఈరోజు వాక్య సందేశంలో మనం గమనిద్దాం. ప్రియ విశ్వాసి, మనలను ప్రపంచమంతా విశ్వాసులుగా పిలుస్తూ ఉంది. మనము కూడా విశ్వాసులుగా పిలువబడతా ఉన్నాం. అలాంటప్పుడు మన విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసంలో మనం స్థిరంగా ఉన్నామా, లేక తోమా ప్రారంభ దినాలలో ఉన్నట్టుగా అవిశ్వాసంతోనే అడుగులు వేస్తూ ఉన్నామా? ఇంకా ఎప్పటికైనా ఒక దశలో మార్పు రావాలి కదా. మరి మనము మన విశ్వాసాన్ని కొలుచుకుందాం. మన కొలత ఏంటి? విశ్వాసంలో పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఎంతవరకు పెరిగాయి? ఆ కొలత పరిణామము ఎలా చెందింది అనేది మనం చూస్తే మన పరిమాణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అవి ఏమై ఉన్నాయి అనగా, పేతురు తన పత్రికలో చక్కగా 3 విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఆయన చూపినటువంటి మాదిరి మనకందరికీ ఎంతో గొప్ప బలాన్ని ఇస్తుంది. 6, 7, 8 ఈ 3 వచనాల్లో నుండి 3 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు ప్రభువుని ఎంత బలముగా ఆయన విశ్వాసంలో స్థిరపరచబడ్డాడు అనే విషయంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు 6వ వచనాన్ని మొదటిగా చదివితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. నిజమే ప్రియలారా, స్థిరమైన విశ్వాసం మనం కలిగి ముందుకు వెళ్ళాలంటే ఆయన చేతి క్రింద మాత్రమే ఉండాలి. అంటే ఆయన గైడెన్స్లో మనం ప్రయాణం చేయాలి. క్రీస్తు మాటను మాత్రమే మనం వినేవారంగా ఉండాలి. మన ముందు నడిచేటువంటి నాయకుడు ఏ విధంగా ఉంటాడో దానిని బట్టి మన ప్రయాణం ఆధారపడి ఉంటుంది కదా. నీవు చూస్తున్నటువంటి నాయకుడు క్రీస్తు అయి ఉండాలి. నీ మాదిరి క్రీస్తు అయి ఉండాలి. ఆయన క్రింద మాత్రమే నీవు బలిష్టమైన రెక్కల చాటున భద్రంగా ఉండగలుగుతావు అనే విషయాన్ని పేతురు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. చేతి క్రింద అనగా ఆయన యొద్దకు మనము రావాలి. ఆయన క్రిందకు రావాలి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు వచ్చుదానా, కోడి తన రెక్కల చాటున ఏ విధంగా భద్రపరుచుకున్నో పలుమార్లు నిన్ను అలా భద్రపరిచినా నీవు నా దగ్గర ఉండక, నా మాట విననొల్లక పోతివి అని ప్రభు చెప్పాడు కదా. ఈరోజు మనము కూడా అలా ఉన్నామేమో. ప్రభు చేతి క్రింద మనల్ని ఉంచుకోవాలని ఆశపడుతుండగా నువ్వు బయటికి వెళ్ళిపోతే విశ్వాసంలో ఎలా స్థిరులుగా ఉండగలవు? నిజమే కదా. ప్రియులారా, మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆయన పిలుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6:37 నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్పాడు కదా. ఆయన చేతి క్రిందకు ఎవడైతే మహోన్నతిని చాటున, ఆయన చాటున ఉంటారో సర్వశక్తిని నీడను విశ్రమించిన వాడు కదా. ఈరోజు ఒక్కసారి మనల్ని మనము ఆలోచనలోనికి ముందుకు నడుద్దాం. నిజమే, ఆయన చేతి క్రింద ఉన్న వారికి ప్రభు ఆశ్రయం ఇచ్చేవాడు. ఎందుకంటే ఉపమానంలో ప్రభు చెప్పాడు, సుంకరులు, శాస్త్రులు అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన పాపులను చూచి అక్కడ ఉన్నటువంటి వారు పాపులతో ఈయన స్నేహం చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు అనే హేళన చేసి సనుక్కుంటున్నప్పుడు ఆయన ఒక చక్కటి ఉపమానము లూకాసు వార్త 15వ అధ్యాయంలో వివరించారు. ఆయన యొద్దకు వచ్చే వారిలో వీరు మనుషులను బట్టి కేటగిరీ అనేది ఎంచడం మనం గమనిస్తాం. కానీ ఆయన యొద్దకు వస్తే ఆయన మాత్రం త్రోసివేయడు. అదే వాక్యంలో, ఆ కథలో ఒక మంచి ప్యారబుల్, ఒకటి పోగొట్టుకున్నటువంటి నాణ్యము అనేటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ప్రభు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతి లేదా అద్భుతమైన ఒక మంచి సారాంశాన్ని మనం అక్కడ చూస్తాం. తప్పిపోయిన గొర్రె. ఈ రెండిటిలో నుండి 7, 10 వచనాలలో మనం గమనిస్తే ఆయన అంటాడు, మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే మారు మనసు అవసరమైనటువంటి పాపి విషయంలో ఎక్కువ సంతోషం పరలోకంలో కలుగును. దీని అర్థం ఆయన యొద్దకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి వారు
ఎవరైతే లోకంలో కలిసిపోతున్నారో, లోకంలో తిరుగుతున్నారో వాటిని అన్నిటినీ వదులుకొని దేవుని యొద్దకు వచ్చేవారిని ఆయన త్రోసివేయడు. వారిని బట్టి ఎంతో సంతోషం కలుగుతుంది. ఆయన హక్కున చేర్చుకుంటాడు. అలాంటి వారి విశ్వాసం చాలా బలముగా ఉంటుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే పేతురు తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను వివరించే క్రమంలో ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలను గమనిద్దాం. రెండోది మనం ఆలోచన చేస్తున్నప్పుడు 7వ వచనంలో ఆయన అంటూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. మొదటిది చేతి క్రింద ఉండుడి, రెండోది ఆయన మీద వేయుడి. ఆయన చేతి క్రింద ఉన్నవారు అనేక మంది వారి చింత ఉన్నప్పటికీ నేను సర్వోన్నతమైన దేవుని స్థలములో నివసించేటువంటి దేవుని చేతి క్రింద ఉన్నాను అనే సంగతిని మర్చిపోయి కూడా లోకం వైపు తమ భారాన్ని పెడుతూ ఉంటారు. కానీ మన భారం అంతా కూడా దేవుని మీద వెయ్యాలి. నీవు ఏ భారమైతే కలిగి ఉన్నావో లోకానుసారంగా విశ్వాసాన్ని ఎదుర్కోవడానికి నీకు వచ్చే ప్రతి చిక్కు సమస్య ఏదైతే ఉందో వాటి నెలను నీవు నీ అంతటా నీవే ఎదుర్కొనేవానిగా కాకుండా నీ భారము నీ చింత ఆయన మీద వేసినప్పుడు నువ్వు ముందుకు సురక్షితంగా వెళ్ళగలుగుతావు. పేతురు తన వ్యక్తిగత జీవితంలో మత్తయి సువార్త 14:28 నీవే అయితే ప్రభువా నీళ్ల మీద నడవడానికి నాకు సెలవిమ్ము అని యేసు ప్రభువు వారి ఒక తెల్లవారుజాము అడిగిన సందర్భం మనం గమనిస్తాం. నీళ్ల మీద నడుస్తూ వెళుతున్న పేతురు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి ఒక అడుగు వేశాడో అప్పుడు నేల మీద మునిగిపోకుండా నడవగలిగాడు. మరుక్షణమే సముద్రములో వచ్చే పొంగును అంటే సమస్యను చూచాడో, లోకం వైపు తన మనసు వెళ్ళిందో వెనువెంటనే మునిగిపోసాగాను. ఈరోజు మనలో చాలామంది బలమైన విశ్వాసంతో తొలి అడుగు వేస్తారు. ఒక అడుగు వేసి రెండో అడుగు తీసే లోపే ఎన్నో సమస్యలు చుట్టూ అలుముకుంటూ ఉంటాయి. ఎన్నో కష్టమైన పరిస్థితులు వారికి ఎదురవుతూ ఉంటాయి. అయ్యో నేను దీన్ని కొనసాగించగలనా, అయ్యో ఎలాగున నేను దీన్ని పరిష్కరించగలను, ఏ విధంగా దీనిలో నుండి నేను బయటకు రాగలను అని ఆలోచించేవారు అనేక మంది. ఆ ఆలోచనలు వీరు దేవుని విశ్వాసంలో స్థిరులుగా ఉండనివ్వకుండా మునిగిపోయేలా చేస్తాయి. అదే పేతురు ఆ తదుపరి ప్రభువులో విశ్వాసం పొందుకున్నవాడే స్థిరముగా నిలబడి అపోస్తుల కార్యాల గ్రంథము 4-5 అధ్యాయాల్లో మీరు చూస్తే అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఆయన అందించాడు. అంత మాత్రమే కాదు, తుదకు క్రీస్తు కొరకు సాక్షి అయ్యాడు. ఈరోజు నీవు నేను మనమందరం నేర్చుకోదగ్గ గొప్ప పాఠం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్థిరముగా విశ్వాసంలో ఉండాలంటే మన చింత మన భారము ఏదైతే ఉందో అది దేవుని మీద వేయాలి. అంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడే జీవితాలు కావాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము మెలకువగా ఉండుడి. ఆయన చేతి క్రింద ఉన్నాం కదా, భారమంతా ఆయన మీద వేశాం కదా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎందుకంటే అపవాది ఎవరిని మృంగుదనని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. ఇక్కడ పేతురు తన పత్రికలో 1 పేతురు 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 5వ అధ్యాయంలోనే 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి, మెలకువగా ఉండాలి. అలా మెలకువగా ఉన్నప్పుడు మన జీవితము ఎప్పుడు కూడా స్థిరమైన విశ్వాసాన్ని పొందుకునేలా పరిస్థితులను మనం మలుచుకోగలుగుతాం. మెలకువ లేకుండా నిర్లక్ష్యంగా మనం ఉంటే ఎప్పుడు విశ్వాసంలో పడిపోతామో పడిపోయే వరకు కూడా తెలియనటువంటి దుస్థితి. ఈరోజు ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ప్రభువే చెప్పాడు మత్తయి 26:41, మీరు శోధనలో పడిపోకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. నిజమే కదా, మనం శోధనలో పడిపోకుండా ఉండాలంటే, మన విశ్వాసంలో దిగజారిపోకుండా ఉండాలంటే మన జీవితం ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేని భక్తి మాత్రమే, ఆ భక్తి ఆచారయోగ్యంగా పైకి ఆ భక్తి కలిగి ఉన్నారు అని భక్తిని ఆ శక్తిని ఆశ్రయించలేనటువంటి అననీయ సప్పిరాన్ని మీరు చూస్తే
పొరుగువాడిని ప్రేమించే క్రమంలో మోసం, ధనాపేక్ష అనేటువంటి పాపము ద్వారా వారి జీవితాలు ఏ విధంగా దేవునికి, అపవాదికి వారు అప్పగించుకోవడం ద్వారా దేవునికి దూరమయ్యారో మనం గమనిస్తాం. ఈరోజు ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు ప్రభు వారి జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఒక లూథరన్, ఒక బ్యాప్టిస్ట్, ఒక సిఎస్ఐ, మెథడిస్ట్, పెంతెకోస్ట్, ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా మీరు గమనించండి. ఆ పితామహులు ఎవరైతే ఉన్నారో వారు అహర్నిశలు మోకాళ్ళ మీద ప్రార్థించి శ్రమించి సంఘాలు స్థాపించారు. మార్టిన్ లూథర్ గారిని మనం తీసుకుంటే మొదటి 3 గంటలు, ఒక దినం నేను ప్రారంభించేటప్పుడు మొదటి 3 గంటలు నా దేవునితో నేను గడుపుతాను అని చెప్పాడు ఆయన. ప్రియులారా, మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థిరమైన విశ్వాసము కలిగి అపవాదిని ఎదిరించి ప్రభు రాజ్య వారసులుగా మనం ఉండాలి అని ఆశపడితే, నీ విశ్వాసంలో స్థిరత్వం ఎప్పుడు వస్తుందంటే మనము దేవుని చేతి క్రింద ఉన్నప్పుడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఈ లోక పాపమును వదిలిపెట్టి పాపిగా కాకుండా మారుమనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చేతి క్రింద మనము దాగి ఉండాలి. రెండవది, మన భారము ఏదైతే ఉందో అది ఆయన మీద వెయ్యాలి. దాని అర్థము, లోతైన భావం ఏమై ఉందంటే మనము ఆయనను పూర్తిగా నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి. మూడవది, మనము ఆయన మీద భారం వేస్తూ మనల్ని మనము స్థిరపరచుకొని మెలకువగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీ విశ్వాసము స్థిరపరచబడుతుంది. తోమా అలా స్థిరపరచబడ్డాడు, ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. అందుకే జూలై 3వ తారీఖున భారతదేశమంతా క్రైస్తవ దినోత్సవం రోజు మన తోమా గారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజున నీవు, నేను అలాంటి విశ్వాసంలో స్థిరులుగా మనం ఉండాలని ప్రభు వాక్యము మనల్ని బలపరుస్తుంది. అటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను విశ్వాసములో స్థిరపరచండి, స్థిరమైన విశ్వాసం అనుగ్రహించండి. నీవే ఆశీర్వాదకరంగా ఉంచమని మా భారతదేశంలో ప్రతి బిడ్డను దీవించండి. నీ ఆత్మత నింపండి. క్రైస్తవ విశ్వాసులుగా స్థిరముగా ఉండి అనేకులను నీ వైపు నడిపించే బిడ్డలుగా ఆశీర్వదించండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.